ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ అయిపోయిన తర్వాత తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి ఎలా ఉందో మీకైతే ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లోనే చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఆ టీమ్ని బేస్ చేసుకుని ఎలాంటి స్టార్టింగ్ 7 బిల్డ్ చేయొచ్చు అండ్ ఏ పొజిషన్లో ఏ ప్లేయర్ సెట్ అయ్యే అవకాశం ఉందో అనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే అసలు స్కిప్ అయితే చేయకండి. అప్పుడే మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది కాబట్టి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ అయితే మనకైతే వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక ముందుగా సెంటర్ విషయానికి వస్తే మాత్రం ఆశీష్ నర్వాల్ని పెట్టే ఛాన్స్ అయితే ఉంది మనకైతే తెలుగు టైటన్స్ టీమ్ యొక్క స్టార్టింగ్ 7లో. అండ్ అలానే ఆశీష్కి తోడుగా లెఫ్ట్ ఇన్లో వచ్చేసి విజయ్ మాలిక్ అండ్ రైట్ ఇన్లో భరతుడ ఆర్ జై భగవాన్ని పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి తోడుగా బ్యాకప్ ప్లేయర్స్ కూడా చాలామంది అయితే రైడర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఏదైనా ఇంజురీ అయినప్పుడు బ్యాకప్కి చాలా ప్లేయర్స్ ఉండడం అయితే జరిగింది మన తెలుగు టైటన్స్ టీంలో. అండ్ ఇది వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీం యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు మనకైతే స్టార్టింగ్ 7లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే కవర్స్ పొజిషన్ విషయానికి వస్తే మాత్రం రైట్ కవర్కి సాగర్ రావాల్ అండ్ మనకు బ్యాకప్గా సాగర్కి అవిద్వాన్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి మనకైతే ప్రతి ఒక్క పొజిషన్కి బ్యాకప్ ప్లేయర్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా లెఫ్ట్ కవర్ విషయానికి వస్తే మాత్రం అజిత్ పవర్ అండ్ అజిత్ పవర్కి బట్టు మాలిక్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి మనకైతే అజిత్ పవర్కి ఏమైనా ఇంజురీ కన్సర్న్స్ కనుక ఏమైనా ఉంటే మాత్రం బట్టు మాలిక్కి తప్పకుండా ఛాన్స్ లభించే అవకాశం అయితే ఉంది లెఫ్ట్ కవర్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి కార్నర్స్ విషయానికి వస్తే మాత్రం ముందుగా రైట్ కార్నర్ కోసం శుభం షిండే అయితే తప్పకుండా స్టార్టింగ్ 7 ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ తనకు బ్యాకప్గా శంకర్ గడ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే లెఫ్ట్ కార్నర్ విషయానికి వస్తే మాత్రం మనకైతే అంకిత్ జగ్లన్ అయితే మనకైతే స్టార్టింగ్ 7లో తప్పకుండా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంకిత్కి తోడుగా 2 బ్యాకప్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అమన్ అండ్ రాహుల్ దగ్గర అయితే తెలుగు టైటన్స్ టీమ్కి మనకైతే లెఫ్ట్ కార్నర్ కోసం బ్యాకప్ ప్లేయర్స్ కింద ఆప్షన్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఇది వచ్చేసి మనకైతే ప్రస్తుతం తెలుగు టైటన్స్ టీమ్ యొక్క స్టార్టింగ్ 7 అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ప్రతి ఒక్క కార్నర్స్కి మనకైతే బ్యాకప్ ప్లేయర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా లెఫ్ట్ కార్నర్ కోసం ఏకంగా 2 బ్యాకప్ ప్లేయర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇంకొక రైట్ కార్నర్ కోసం బ్యాకప్ ప్లేయర్ కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇంకా పర్స్ అయితే మిగిలి ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ప్లేయర్స్ని సైన్ ఇన్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీమ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ప్రిడిక్షన్ ప్రకారం నేనైతే మన తెలుగు టైటన్స్ టీమ్ యొక్క స్టార్టింగ్ 7 అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి తెలుగు టైటన్స్ టీమ్ యొక్క స్టార్టింగ్ 7 ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి.